మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి లైఫ్ సెటిల్ పాయింట్ ఆగస్టు నెల వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదేవో అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు. వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను ముందు విడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురుశక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు. వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత పని చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక తన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది. వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. ప్రారంభించిపోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరు ప్రవర్తన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం మీకు మంచిది. ఆత్మవిశ్వాసంతో పనులు చేసి అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ రంగంలో విజయావకాశాలు కూడా పెరుగుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. అపారమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు కూడా పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం మళ్ళీ ఇటువంటి శుభకాలం ఎన్నాళ్ళకో కానీ రాదు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నాయండి. ప్రయాణాలు పనిచేస్తాయి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి మార్పులను చూస్తారు. అదృష్టం వీరికి కలగబోతోందని చెప్పడంలో సందేహమే కనిపించడం లేదండి. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో అంటే 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వంటి వాటిపై చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధ
శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. చాలా అందంగా ఉంటారు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుంది, వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి మనస్తత్వం అయితే వీరికి చాలా విరుద్ధంగా ఉంటుంది. వీరు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు. వీరి మనస్తత్వం అందుకు వీరికి చాలా విరుద్ధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయే ఆలోచన, ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన వృషభ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్దలు సంపాదించిన ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. వీరి మంచి నీళ్లలాగా ఖర్చు చేస్తారు. అందుచేత ధన సంపాదిత విషయాలను తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం వీరికి ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడుతూ ఉంటారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యాలను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాన్ని తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం వీరిని సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది. కుటుంబం ఉన్నతి కొరకు హర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారైతే ఉంటారండి. ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏదేమైనప్పటికీ కూడా విద్య పైన వీరికి ఎనవలేని మమకారం అయితే ఉంటుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.